పోరుగల్లు పోలీసుల ప్రయత్నం ఫలించింది. నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచేందుకు చేసిన కృషి వర్కౌట్ అయింది. 121 మంది యువకులకు సర్కార్ కొలువు దక్కేలా చేసింది. కానిస్టేబుల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. పోలీసులు, అధికారులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ తోటి యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సర్కార్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపించారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు. శాంతి భద్రతలు కాపాడుతూనే మరోవైపు సమాజ సేవలో తాము సైతం అంటూ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మిషన్ కాకతీయ, హరితహారం, గ్రామ దత్తత, బస్తీబాట వంటి కార్యక్రమాలు చేపట్టారు. నిరుద్యోగ యువకులు సరైన శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది. వీరిలో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉండడం, లక్షల రూపాయలు చెల్లించి ఫీజులు చెల్లించలేక వారి ప్రతిభ మరుగున పడిపోతోంది. ఇలాంటి యువతీ యువకులు సర్కార్ కొలువులు సాధించేలా కమిషనర్ సుధీర్ బాబు ప్రయత్నాలు చేశారు. ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి 250 మంది యువతీ యువకులను సెలెక్ట్ చేశారు. వారిని బ్యాచ్లుగా చేసి ప్రొఫెసర్లు, అనుభవజ్ఞులతో కోచింగ్ ఇప్పించారు. పోటీ పరీక్షలతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సాధించేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఇటీవల సర్కార్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో సుమార్గు పథకంలో కోచింగ్ తీసుకున్న వారిలో చాలా మంది అప్లై చేసుకున్నారు. ఎంట్రన్స్ టెస్టులతో పాటు ఫిజికల్ గా సత్తా చాటారు. 121 మంది నిరుద్యోగులు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితాలు రావడం, ఒకేసారి ఇంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రోగ్రాంలో మేము ఫ్రీ కోచింగ్ క్యాంప్ మేము కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 230 మందికి మేము ఎంట్రన్స్ ద్వారా తీసుకున్న వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చాము. అందులో 121 మంది ఈరోజు సెలెక్ట్ అయినారు. మన కానిస్టేబుల్ ఎగ్జామ్ దాంట్లో వచ్చిన దాంట్లో ఇంకా కొందరు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా సెలెక్షన్స్ వచ్చాయి. సిఆర్పిఎఫ్లో కానీ లేకుంటే బ్యాంకింగ్ దాంట్లో కానీ ఉద్యోగాలు రావడం జరిగింది. వీళ్ళందరినీ మేము వాళ్ళ ట్రైనింగ్ అకాడమీకి ఎక్కడ డిఫరెంట్ ప్లేసెస్ సిటీసీ ఉండొచ్చు, డిటీసీ ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి మా అధికారులు మళ్ళీ వాళ్ళ ప్రోగ్రెస్ రివ్యూ చేస్తారు. వీళ్ళు ఒక కమిటెడ్ సిటిజన్గా తయారు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా మేము తీర్చిదిద్దామనేది మా ఉద్దేశం. వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోలేక, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు ఎలా ప్రిపేర్ కావాలో తెలియక ఇబ్బంది పడేవారమని పోలీసుల సుమార్గు పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగపడిందంటున్నారు ప్రభుత్వ కొలువులు సాధించిన యువతీ యువకులు. మొదట్లో ఎంట్రన్స్ పరీక్షల్లో ఎలా విజయం సాధించాలో నేర్పించారని, ఆ తర్వాత గ్రౌండ్ లో ఫిట్నెస్ సాధించి ఫిజికల్ టెస్టుల్లోనూ శిక్షణ ఇప్పించడంపై కృతజ్ఞతలు చెప్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చింది. ఏంటంటే గ్రౌండ్ కోచింగ్ కానీ, ఫైనల్ ఎగ్జామ్ కానీ చాలా మంచి కోచింగ్ ఇచ్చారు పోలీస్ కమిషనరేట్. అందుకు సంపత్ సార్కి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మళ్ళీ గ్రౌండ్ కానీ ఫిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్ కోసం అని ఫిజికల్ డైరెక్టర్ కోసం వెళ్ళా. అయితే అతను 5,000 ఫీజు అడిగాడు. 5,000 ఫీజు కట్టలేని పొజిషన్లో ఉన్నప్పుడు సంపత్ సార్ అన్నారు, మేమే ఇస్తారా, మీరు అంత తొందరపడకండి, గ్రౌండ్ కూడా మేము ఫ్రీగా ఇస్తామంటే అక్కడికి వెళ్ళాను. అలాంటి గ్రౌండ్ ఇవ్వటం వల్ల సార్ సెలెక్ట్ అయ్యాను. నాకు కానిస్టేబుల్లో సివిల్ కానిస్టేబుల్ గా జాబ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. సుమార్ ప్రోగ్రామ్ లో ఈవెంట్స్ అప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఒక ఆర్మీ వాళ్లకు ఏ విధంగా ట్రైన్ చేస్తారో సంపత్ సార్ మాకు అలా ట్రైన్ చేశారు. సుమార్గ్ డైరెక్టర్ గా సంపత్ సార్ చేశారు. అప్పుడు సుమార్గ్ లో కోచింగ్ తో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారి తల్లిదండ్రులు, పోలీసు ఉన్నత అధికారులకు థ్యాంక్స్ చెప్తున్నారు. సుమార్గ్ లో మరిన్ని మార్పులు చేసి కంటిన్యూ చేస్తామంటున్నారు పోలీసు అధికారులు.